హలో ఎవ్రీవన్. ఈరోజు మనము లైనక్స్ ఓఎస్ని పుట్టి నుంచి ఎలా మనం యాక్సెస్ చేయాలి. ఫస్ట్ మీరు పుట్టి డాట్ ఓఆర్జీ అని చెప్పియండి. ఇచ్చిన తర్వాత మీరు పుట్టి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి. కాబట్టి డౌన్లోడ్ పుట్టి సాఫ్ట్వేర్. మనకి ఇక్కడ 64 బిట్ కావాలి. 64 బిట్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. క్లిక్ ఆన్ పుట్టి 64 బిట్. ఇక్కడ సక్సెస్ఫుల్ గా మనకు పుట్టి అనేది డౌన్లోడ్ అయ్యింది. దీని మీద క్లిక్ చేస్తేనా మనకి ఇప్పుడు వెల్కమ్ టు ద పుట్టి అంటే ఇన్స్టాలేషన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా? నెక్స్ట్ ఇన్స్టాల్. సో మీకు ఫినిష్ మీద క్లిక్ చేయండి. మీరు సెర్చ్ లో పుట్టి అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ పుట్టి యాప్ ని మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ సో హోస్ట్ నేమ్ అడుగుతుంది అనమాట, ఆర్ ఐపీ అడ్రస్. మీరు ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ మీరు హోస్ట్ నేమ్ ఏమి ఇవ్వాలి అంటే లైనెక్స్ ఓఎస్ హోస్ట్ నేమ్ అనమాట. లైనెక్స్ ఓఎస్ ఒక ఐపీ అడ్రస్ ఇవ్వండి. హోస్ట్ నేమ్ వద్దు, ఐపీ అడ్రస్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, లైనెక్స్ ఓఎస్ తో లాగిన్ అయ్యి యాక్టివిటీస్ లో టెర్మినల్ మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఇఫ్ కాన్ఫిగ్ అని చెప్పి ఇవ్వండి. ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. 192.168.109.130 is the IP address. కాపీ చేసుకొని మినిమైజ్ యువర్ VMware అండ్ పేస్ట్ ఇన్ పుట్టి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ యాజ్ రూట్ అని చెప్పి ఇవ్వండి. పాస్వర్డ్ మీరు ఏదైతే ఇచ్చింటారో ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయండి. యూ గెట్ యాక్సెస్ డినైడ్, రైట్? ఇలా యాక్సెస్ డినైడ్ వస్తే మనము ఎలా ఎనేబుల్ చేయాలి రూట్ యూజర్ని? ఎనేబుల్ రూట్ లాగిన్ ఓవర్ ఎస్ఎస్ఎస్. ఏం చేయాలా? యాజ్ రూట్ మన రూట్ యూజర్తో లాగిన్ అయి ఉండాలి. దాని తర్వాత మనము ఈ ఫైల్ ఎడిట్ ద ఎస్ఎస్హెచ్ డి అండర్ స్కోర్ కాన్ఫిగ్ ఫైల్ ఈ ఫైల్ మనము ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసేటప్పుడు పర్మిట్ రూట్ లాగిన్ ఎస్ అని ఉంటుంది. మీరు యాజ్ చెమ్మని తీసేసేది. ఇన్ కేస్ పర్మిట్ రూట్ లాగిన్ ఎస్ అనేది లేకపోతే ఆ లైన్ మీరు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ ఈ ఫైల్ నుంచి. దాని తర్వాత మీరు ఏం చేస్తారు అంటే రీస్టార్ట్ ఎస్ఎస్ఎస్ సర్వీసెస్ అన్నమాట. లెట్ మీ లాగిన్ విత్ లైనెక్స్ అగైన్. ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు ఇక్కడ VM/etc SSH D అండర్ స్క్వేర్ కాన్ఫిగ్ ఇవ్వండి. ఇక్కడ మీరు అథెంటికేషన్ కింద we can give the party నెంబర్. మీరు ఐ ప్రెస్ చేయండి, ఇన్సర్ట్ మోడ్లో ఉంటాం. లేదనుకుంటే మీరు ఇక్కడ ఓ ప్రెస్ చేయండి, మనకు ఒక లైన్ యాడ్ అవుతూ ఇన్సర్ట్ లైన్లోకి వస్తాం. ఒక లైన్ టైప్ చేయండి మీరు ఇక్కడ, పర్మిట్ రూట్ లాగిన్ ఎస్ అని ఇవ్వండి. ఇక్కడ ఈ లైన్ యాడ్ చేసిన తర్వాత మీరు ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే మీరు ఇన్సర్ట్ మోడ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇప్పుడు మీరు సేవ్ చేయాలంటే ఎక్స్టర్నల్ కమాండ్ మోడ్లోకి వచ్చేసి ఒక WQ అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఈ సర్వీసెస్ని రీస్టార్ట్ చేయాలా? సో ఎలా రీస్టార్ట్ చేస్తారు అంటే మీరు ఇక్కడ systemctl రీస్టార్ట్ sshd డాట్ సర్వీస్ అని ఇవ్వండి. ఇక్కడ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు సర్వీస్ అనేది రీస్టార్ట్ అయ్యింది. మళ్ళీ మీరు పుట్టిలోకి వచ్చేసి
లాగిన్ యాజ్ వచ్చేసరికి రూట్ అని ఇవ్వండి. దాని పాస్వర్డ్ ఇవ్వండి మీరు ఇక్కడ. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయ్యింది. So this is the how we will connect Linux operating system through the PuTTY software. By next video, I will explain Linux basis commands.